బాగుగా ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా కారిడార్లో ఉన్న వాళ్ళంతా దయచేసి లోపలికి వచ్చేసేయండి. వాక్యం కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. కారిడార్లో ఉన్న వాళ్ళంతా లోపలికి వచ్చేసేయండి. తర్వాత ఏదైనా యాక్టివిటీస్ ఉంటే చూసుకోవచ్చు. రైట్, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ఈ కాన్సెప్ట్ మాట్లాడదాం అనుకున్నప్పటి నుంచి అవాంతరాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఇది ఎవరు మెచ్చనిది, ఎవరికి నచ్చనిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి అవసరం లేనిది. అందుకని ఇటువంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రతి సందర్భంలో కూడా మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నప్పుడు ఇది లేకుండా ఆయన చేయలేదు. ఏది ఇది పలకకుండా ఆయన దినం ముగియలేదు. ఈ దినాన మనకి ఈ విషయం తెలుసు కానీ మనం పలకం. ఈ విషయం మనకు తెలుసు కానీ మనం అనుసరించం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ప్రధానంగా ఏమిటి ఆ మాట అంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. దానిని కృతజ్ఞత అంటారు. ఏమంటారు చెప్పండి పెద్దగా. పెద్దగా నోరున్నోళ్ళు చెప్పండి అమ్మా. ఇంతమంది ఉన్నారు, నోరు తెరిచి చెప్పలేరా? అది ఎందుకంటే అది చెప్పటానికి నోరు తిరగతో, అనుసరించటానికి మనకి చేత కాదో తెలియదు. కానీ ఇది అనుసరించము, పలకము. హల్లెలూయా. కానీ ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు కూడా ప్రతి చోట ఈ మాట రాయబడి ఉంది. ఆఖరికి ప్రకటనలో కూడా ఒక మాట రాయబడి ఉంది. 11వ అధ్యాయం 17వ వచనంలో ఏమన్నదో తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడవైన ప్రభువా. చదువమ్మా. సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. జనములు కోపగించినందున నీకు చాలమ్మా. ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నిజానికి మన బ్రతుకులను ఏలుచున్నది ఎవరు? మనము కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా లేదా అనే ఒక 2 ప్రశ్నలు మనం వేసుకుంటే చాలు. హల్లెలూయా. నిజానికి ఈ దినమున నీ జీవితాన్ని, మన జీవితాలని దేవుడు గనక ఏలుబడి చేస్తే ఖచ్చితంగా నీ మార్గంలో కృతజ్ఞత ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఒకవేళ దేవుడు కనుక నీ జీవితాన్ని ఏలుబడి చేయకపోతే నీ మార్గంలో, నీ బ్రతుకులో కృతజ్ఞత ఉండదు. హల్లెలూయా.
అయితే ఈ దినాన ఒక దానికి నిజమైన అర్థాన్ని మునుపెన్నడు వినని వర్తమానాన్ని వినబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఎన్నో సందర్భాలుగా ఈ మాటని వినుంటాం. 1 Thessaloniansలో రాయబడి ఉంటుంది, ఐ థింక్ 5:18, 5:13 సంథింగ్. ప్రతి విషయమందును ఏమనుంది ఒకసారి చదవండమ్మా. 5:18, 5:13, 5:18 అనుకుంటా, ఐ థింక్ సో. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలమ్మా. ప్రతి విషయమందును ఏంటంట అంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, అంటే ఇన్ ఎవ్రీ ప్రాబ్లం, ఇన్ ఎవ్రీ మేనర్. హల్లెలూయా. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో మనము మునిగి ఇబ్బందులు పడుతున్నా కూడా దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇందాక మనం ప్రకటనలో అనుకున్నాం, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో బలము చూపిస్తూ మనకి దేవుడై ఉన్నవానికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటున్నారు. కానీ నిజంగా మరి మన బ్రతుకులో ఆ కృతజ్ఞతలు చెల్లించామా? హల్లెలూయా. చాలామంది చెప్పొచ్చు, నేను కృతజ్ఞతలు చెల్లించాను అని. రైట్, మంచిది, నేను ఏకీభవిస్తాను మీ మాటకి, చెల్లించినట్లయితే. హల్లెలూయా. అయితే ఈ దినాన మనము తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, కృతజ్ఞత అనే అర్థం తెలిసి చెల్లించావా, తెలియక చెల్లించావా? అది నా ప్రశ్న. సరే, కృతజ్ఞతలు చెల్లించటం అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దాని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏమని? ఇన్ ఎవ్రీథింగ్ గివ్. చదువు ఒకసారి చూపించినాను, అది 1 Thessalonians. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అని ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మీకు ఒక వ్యత్యాసం చూపిస్తా. థ్యాంక్ యూ అనే పదం వేరు, గివ్ థ్యాంక్స్ అనే పదం వేరు. ఎంతమంది అంగీకరిస్తారు ఈ విషయాన్ని? థ్యాంక్స్ అనే పదం వేరు, గివ్ థ్యాంక్స్ అనే పదం వేరు. అరే పెద్ద గివ్ అని ఉంది కదా, నిజమే, వేరు అనుకోవద్దు, చాలా వేరుంది ఆ రెండింటికి మధ్య. ఏమిటి ఆ వ్యత్యాసం అంటే చాలా వ్యత్యాసం ఉంది. ఎంత వ్యత్యాసం అంటే మనకి ఐ థింక్ ఆదికాండం 1:26 అనుకుంటా. ఆమె ఏం తీయొద్దు, అందరు నా వైపు చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు ఒక నిశ్చయించుకుంటారు అక్కడ. ఏమని తెలుసా? మనవలే మన పోలిక చొప్పున నరులను చేయదు. ఏమంటారు అక్కడ? మన స్వరూపమందు అని అర్థం వాడతారు. అవునా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ ఏమేమి ఉన్నాయి? థ్యాంక్ యూ సిస్టర్. హల్లెలూయా. అక్కడ ఒక ఇమేజ్ ఉంది, అక్కడ ఒక క్యారెక్టర్ ఉంది. హల్లెలూయా. అలాంటిదన్నమాట. థ్యాంక్స్కి గివ్ థ్యాంక్స్కి అంత వ్యత్యాసం ఉంది. హల్లెలూయా. నిజానికి అక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, స్వరూపం అన్నారు. స్వరూపము అంటే రూపము లేకుండా స్వరూపం ఎలా వస్తుంది? అవునా కదా? ఒక రూపము ఉంటేనే ఒక స్వరూపము వస్తుంది. అంటే రూపము ఎగ్జిస్ట్ అయి ఉంటేనే స్వరూపం అనేది ప్రజెంట్ టెన్స్లో మనం చూడగలుగుతాం. ప్రజెంట్. హల్లెలూయా. అంటే రూపము ఒరిజినల్ అయితే ఇదేమవుతుంది చెప్పాలి? ఇట్స్ ఎ కాపీ. హల్లెలూయా. అందుకే కదా ఇన్ అవర్ ఇమేజ్ అన్నాడు ఆయన. అంటే దేవుడు ఇమేజా? కాదు, వీఆర్ ద ఇమేజ్. బట్ దేవుడు ఏంటి? హీ ఈజ్ ఒరిజినల్. హల్లెలూయా. ఆయన ఇమేజ్లో మనం ఉన్నాం. థ్యాంక్స్ అనే పదం క్రీస్తు అయితే, గివ్ థ్యాంక్స్ అనే పదం నీవు నేనే. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఇక్కడ మనం చాలా ఆ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈ దినాన మీకు ఆ విషయాన్ని పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు అంటే థ్యాంక్ యూ అని ఒక పదం ఉంది అంటే దానిలో ఏ విధమైన భావము లేదు. బట్ గివ్ థ్యాంక్స్ అని ఎప్పుడైతే ఆ పదం వస్తుందో అక్కడ వ్యక్తీకరణ జోడించబడుతుంది. అంటే మన ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. అంటే నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే
థ్యాంక్స్ అనే పదం ఉంది, బట్ గివ్ థ్యాంక్స్ అనే పదము లేదు. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కాలేదని నాకు అర్థమైంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ గివ్ థ్యాంక్స్ అనే పదం ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రియదేవుని, ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మీకు ఆల్రెడీ ఇప్పటికే అర్థం అవ్వాలి. రూపం ఉంటేనే స్వరూపాన్ని మనం చూస్తాం. స్వరూపం ఎవరు? ఏమ్మా ఇప్పుడన్నా చెప్పండి. స్వరూపం ఎవరు? మనం. బట్ రూపం ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఒరిజినల్ ఎవరు? ఇమేజ్ ఎవరు? నోరు తెరిచి చెప్పండి అమ్మా. మనమే. హల్లెలూయా. ఒరిజినల్ క్రీస్తు అయితే మనం ఎవరమే? హల్లెలూయా. ఇప్పుడు థ్యాంక్స్ అనే పదం ఎలా వచ్చింది నీకు తెలుసా? ఎవరైనా పుట్టించారా? ఎవరైనా సృష్టించారా? చెప్పరేందమ్మా. ఎవరైనా సృష్టించారా? ఎవరో ఒకడు సృష్టించాలిగా. ఎవరై ఉంటారు అది? అందుకే నేను మీకు అర్థం అవటం కోసం ఆ థ్యాంక్స్ అనే పదం క్రీస్తు అయితే అనే పదం వాడాను నేను. హల్లెలూయా. ఇది క్రీస్తు అయితే ఇక్కడ గివ్ థ్యాంక్స్ అనే పదం ఎవరు? మరి మన బతుకులో ఉందా? హల్లెలూయా. అందుకే అక్కడ రాయబడి ఉంది స్వరూపము పోలిక. హల్లెలూయా. స్వరూపం అంటే జస్ట్ ఒక ఇమేజ్ వస్తుంది. పోలిక అంటే క్యారెక్టర్ వస్తుంది, అంటే నడవడికి వస్తుంది. థ్యాంక్స్ అనేది స్వరూపం అయితే గివ్ థ్యాంక్స్ అనేది నీ క్యారెక్టర్. హల్లెలూయా. ఇంకా డీప్గా చెప్తాను మీకు అర్థం అవటం కోసం. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఇక్కడ దృష్టి పెట్టండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆ గివ్ థ్యాంక్స్ అనేది పోలిక. దేన్ని పోలి? అందుకే పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనిడి అంటాడు. అమ్మ అన్నారా లేదా? నిజం చెప్పాలి, అన్నాడా లేదా? హల్లెలూయా. ఎందుకంటే 1 కొరింథీలో ఉంటుంది. ఎవరు దియొద్దు, అందరు నా వైపు చూడండి. మీకు పెద్ద టెస్ట్లు ఏం పెట్టిన, అందరు నా వైపు చూడండి. అది చాలా పెద్ద కాంట్రడిక్షన్ అసలు ఆ పదం. పౌలు నన్ను పోలి నడుచుకోమన్నాడు ఏంటి? అన్నాడా లేదా? పౌలు నన్ను పోలి నడుచుకోవటానికి పౌలు ఏమన్నా దేవుడా? అమ్మ అందరు నా వైపు చూడండి అమ్మా. పౌలు ఏమన్నా దేవుడా? మరి ఏంటి అతన్ని పోలి నడుచుకోమంటున్నాడు? హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమేంటి చెప్తా. రూపము నుంచి స్వరూపం వచ్చింది బయటికి. హల్లెలూయా. ఒరిజినల్ నుంచి కాపీ బయటకు వచ్చింది. థ్యాంక్స్లో నుంచి గివ్ థ్యాంక్స్ బయటికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తులో నుంచి పౌలు బయటకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజములో నుంచి పోలిక బయటకు వస్తే పోలికలోకి నిజం కూడా వస్తుంది. హల్లెలూయా. ఇదన్నా అర్థమైందా? హల్లెలూయా. ఎందుకు అంటే ఇప్పుడు పోలిక అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక సందర్భంలో చెప్పాను. ఇప్పుడు దేవుని మహిమను చూడాలి. చూడగలవా? చూడలేవా? యు కెనాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. నిజంగా చూడలేవా? ఐ డోంట్ నో. చూడగలమా చూడలేమా? మీరు చెప్తే ముందుకెళ్తా నేను. చూడగలమా చూడలేమా? అరే యార్, వీఆర్ ద పవర్. దేవుని యొక్క మహిమ ఎవరో కాదు, మనమే. అందుకే ఆయన ఏమన్నాడు, నేను ఎప్పుడు చెప్తాను, ఐ రియల్లీ లవ్ దట్ వర్డ్, Psalms 8:4, రైట్? మహిమా ప్రభావములు వానికి ధరింపజేస్తేవి, నీవు నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడే పాటి వాడికి ఏమి ఇచ్చాడు? అవసరం లేదు నాన్న. వాడికి ఏం ధరింపజేశాడు? మహిమా ప్రభావములు. బట్ ఆ మహిమ ఎక్కడుంది? ఫస్ట్ ఎక్కడుంది? ప్రభావం ఎక్కడుంది? ఒరిజినల్లో ఉంది. సో ఇప్పుడు కాపీలోకి ఆ మహిమ వచ్చేసింది, ఆ ప్రభావము కాపీలోకి వచ్చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ వై అందువలనే ఆయన ఇమేజ్ అయి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఒరిజినల్ లాగా ఇమేజ్ వస్తే ఈ ఇమేజ్లోనికి ఒరిజినల్ వచ్చేస్తుంది. ఆమేన్. అందుకే అక్కడ పౌలు అన్నాడు, క్రీస్తు వలె నేను నడుచుకుంటున్నా, నన్ను పోలి మీరు నడుచుకోండి.
ఇప్పుడు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే అక్కడ ఎవరిని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు పౌలు ఎవరు? ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, బట్ ఈజ్ నాట్ ఏ గాడ్, బట్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ఎవరు? ఇప్పుడు పౌలు ఆయన మహిమని, ఆయన ప్రభావాన్ని, ఆయన యథార్థతని, ఆయన స్వరూపాన్ని కలిగి ఉన్న ఈ పౌలు ఇతన్ని పోలి నీవు నడుచుకోవాలంటే ఇతను సాక్షాత్తు క్రీస్తు వలె మారిపోయాడు. ఆమేన్, ఆమేన్. సో నిజానికి నీకు కృతజ్ఞత తెలియదు కనుక నిజానికి ఆ థ్యాంక్స్లోనికి ఈ గివ్ థ్యాంక్స్ వెళ్ళలేకపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో అయితే మీకు అర్థమయ్యే భాష చెప్తా. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథంలో ఏమని రాయబడి ఉంటుందంటే 57వ అధ్యాయం 19. ఇది ఒక్కసారి అందరూ చూడండి క్విక్గా, క్విక్. దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రైట్. అందరూ నా వైపు చూడండి. నాన్న అది డిస్ప్లే అలాగే ఉంచు, రిఫరెన్స్ అలాగే ఉంచు. ఒక్కసారి అందరూ ఆ బోర్డు వైపు చూడండి. ఒక్కసారి పైన తెలుగులో ఏమనుంది? వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. గాట్ ఇట్. కింద ఇంగ్లీష్లో ఏమనుంది? ఐ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్. దాన్ని ట్రాన్స్లేట్ చేయండి ఎవరైనా వచ్చిన వాళ్ళు. నిజానికి అక్కడ తెలుగులో నిజానికి అది ట్రాన్స్లేట్ చేస్తే నేను పెదవుల ఫలాన్ని సృష్టిస్తాను, కానీ పైన తెలుగులో ఏమనుంది? ఏంటి దాని అర్థం? అంటే కృతజ్ఞతకి ఆ ఫలానికి సంబంధం ఏంటి? ఎందుకు అక్కడ అలా ట్రాన్స్లేట్ చేశారు? హల్లెలూయా. కింద ఇంగ్లీష్లో ఐ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ అంటే ఎప్పుడైతే నేను దాన్ని నీ పెదవుల ఫలాన్ని నేను సృష్టిస్తాను. ఆమేన్, ఆమేన్. తీసేనా? ఆ పెదవుల ఫలాన్ని నేను సృష్టిస్తాను. సృష్టించి నీకేమి ఇస్తాడంట? ఒక పీస్, సమాధానం, నీకు నెమ్మది కలుగు చేస్తా నీ బ్రతుకులో. నిజానికి ఈ రోజున నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈ రోజున నా జీవితంలో నెమ్మది ఉంది అని ఎవరైనా చెప్పగలరా? ఇఫ్ దర్ ఎనీబడి ఎవరికన్నా ఆ గట్స్ ఉన్నాయా చెప్పగలిగే ధైర్యం? వై? బికాస్ నీ జీవితంలో నువ్వు అలా చెప్పలేకపోతున్నావు అంటే నీ జీవితంలో నీ పెదవుల ఫలము నువ్వు రుచి చూడలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. అయితే ఆ పెదవుల ఫలం ఏంటి? మన మాట్లాడదాం. ఆ పెదవుల ఫలం ఏంటి? అక్కడ రాయబడి ఉంది, ఐ క్రియేట్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. నీ పెదవుల ఫలాన్ని నేను సృష్టిస్తా. హల్లెలూయా. అయితే నీ పెదవుల ఫలాన్ని ఆయన సృష్టిస్తాడంటే నిజానికి అక్కడ థ్యాంక్స్కి ఇక్కడ ఫ్రూట్కి సంబంధం ఏంటి అసలు? హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి మన బ్రతుకులో నెమ్మది లేదు, సమాధానము లేదు, ఫలము లేదు. గాట్ ఇట్. అవునా? నేను సంతోషంగా ఉన్నాను అని ఎవరు చెప్పలేరు. నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఎవరు చెప్పలేరు. నేను దేవునితో సఖ్యతలో ఉన్నాను, దేవునితో సంధి చేసుకున్నాను, దేవునితో ఒక ఒడంబడిక చేసుకుని ఆ ఒడంబడికలో నా జీవితంలో యథార్థతని నా దేవునికి నేను కనపరుచుచున్నానని నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? మనం ఎన్నో సందర్భాల్లో ఒక మాట అడుగుతాం, అన్న నాకు ఒక మంచి సంబంధం వచ్చిందన్న, ఆ సంబంధం చేసుకోవాలో లేదో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని చెప్పరా అడుగుతాను ఊరక జనరల్గా. అవునా? అడుగుతా లేదా? అన్న నాకు 2 ఉద్యోగాలు వచ్చినాయి అన్న, ఎటెల్లాలో దేవుని చిత్తం ఏంటో కనుక్కొని చెప్పరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఫోన్ నెంబర్ ఇస్తా చేయరాదు? హల్లెలూయా, హల్లెలూయా. అలా అనలేం కదా. సో ఇక్కడే మనం ఆలోచన చేయాలి. ఇందాకనే ఫస్ట్ తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు
చెల్లించుడి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించమంటున్నాడు. ప్రతి విషయం అంటే మంచా చెడా? అమ్మా, నాకు ఈ విషయం అర్థం కాకే అడుగుతున్నా, అందరు నా వైపు చూసి చెప్పండి. ప్రతి విషయం అంటే మంచా చెడా? అవునా? రెండునా? మరి ఎందుకని మంచి వాటికి చెప్తున్నారు మీరు? అవునా కదా? ఇప్పుడు ప్రతి విషయం అంటే నీ జీవితంలో మేలులు పొందుకున్నప్పుడే చెప్తున్నావు. యు గాట్ మై, ఐ మీన్ నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? మరి ప్రతి విషయము చెప్పమన్నాడు ఆయన. అంటే ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ద కాన్సిక్వెన్సెస్, దెన్ ఓన్లీ, ఐ మీన్ నీ లైఫ్లో నువ్వు ఏ కాన్సిక్వెన్సెస్, ఏ స్ట్రగుల్స్ గుండా వెళ్ళని, ఒక సంతోషము గుండా వెళ్ళని, ఒక వేదన గుండా వెళ్ళని, ఒక మంచి ఒక 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 ఎమోషన్, గుడ్ ఫీలింగ్ గుండా వెళ్ళని, ఎలా వెళ్ళినా సరే నువ్వేం చేయాలి? చెప్పాలి. అలా చేయటము ఏమై ఉందంట? చదువునా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఓకే. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఒక్క నిమిషం ఆగనా. ఏంటంట అది? ఏంటంట దేవుని చిత్తం? ఏంటంట? ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పటం. మరి ఎప్పుడని చెప్పామా? పర్లేదు, కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడని చెప్పామా? ఓకే, మనం అడుగుతున్నాం కదా, అయ్యో దేవుని చిత్తం ఏంటన్నా? దేవుని చిత్తం నేను ఎలా తెలుసుకోవాలి? దేవుని చిత్తం అసలు ఎలా ఉంటుంది? నేను ఏ మార్గంలో వెళ్ళాలి? నేను ఇట్లా లోన్ అప్లై చేసే వస్తుందో రాదో? దేవుని చిత్తం ఏంటో? హల్లెలూయా. నిజానికి చిత్తం అని మాట్లాడుతున్నవే, హల్లెలూయా, నీకు దేవుని చిత్తం తెలుసుకునే అర్హతే లేదంటాను నేను. నిజమైన దేవుని చిత్తం ఏంటంటే ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్లో, ప్రతి పరిస్థితుల్లో నువ్వేం చేయాలి? యు ప్రైజ్ యు గాడ్, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సుప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఆ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లిస్తావో, చిత్తం నువ్వు ఎదురు చూస్తున్న ఎంతో కాలంగా, అయ్యో నా జీవితంలో నా దేవుడు ఫలం ఇవ్వటానికి చిత్తం ఏమై ఉన్నదో, ఆయనకి నేను అనుకూలంగా ఉన్నానో లేదో, ఈ మార్గము సరి అయిందో కాదో, ఈ జీవిత భాగస్వామి సరి అయిందో కాదో, అసలు నేను వివాహము చేసుకోవటం ఆయన చిత్తములో ఉందో లేదో. హల్లెలూయా. నిజానికి ప్రతి పరిస్థితిని కూడా, ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేదే నిజమైన దేవుని చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే దేవుడు అక్కడ చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ పెదవుల ఫలాన్ని నేనేం చేస్తానంటున్నాడు? సృష్టిస్తానంటున్నాడు. హల్లెలూయా. కానీ నీ పెదవులని దేనికి నువ్వు వినియోగిస్తున్నావు? ఆయన స్తుతించటానికా? మీకు గత వర్తమానంలో నేను ఇప్పుడే చెప్పాను, స్తుతి కీర్తనలు ఉంటాయి, రైట్? 145 నుంచి అనుకుంటా, కీర్తనలు 145 నుంచి అన్ని స్తుతి కీర్తనలు అంటారు. స్తుతి కీర్తనలు ప్రతి సందర్భంలో కూడా యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. అంటే అసలు స్తుతించటం అంటే ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియదేవుని బిడ్డలారా, నిజానికి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిజానికి అది ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? మంచిదా చెడ్డదా?
చెప్పరేనమ్మా. మంచిదే, రైట్, మంచిదే, రైట్. మరి మంచిదైతే నీకు కీడు ఎలా చేస్తుంది? కీడు చేస్తుందా? సో అయితే మరి కీడు చేయనప్పుడు నువ్వెందుకు కీడును తలంచుచున్నావు? కీడునే తలంచుచున్నావు. ఆ కీడు వైపు చూసి ఆ భయం అనే గుప్పిట్లో బ్రతుకుతూ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం వదిలేశావు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, ప్రతి విషయంలో కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఎలా, ఎందుకు చెల్లించాలి అంటే అక్కడ ఇందాక ప్రకటనలో మనం అనుకున్నాం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో బలాన్ని ప్రదర్శిస్తూ మనకి దేవుడైనా, అదేనమ్మా 11-17 అనుకుంటా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు. చాలమ్మా. నిజానికి ఆయన మన కొరకు బలాన్ని వెచ్చించి మనకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన బ్రతుకుల్ని సరిచేస్తూ ఉన్నాడు. నిజానికి నీ బ్రతుకులో నిజానికి హాని లేదు, నీ మార్గంలో హాని లేదు, నీ జీవితంలో నెగిటివ్ లేదు. కానీ నెగిటివ్ ఎక్కడుంది అంటే ఎక్కడుంది? పెద్దగా చెప్పాలి. దేవుణ్ణిలో లేదు. దేవుడేమి ఇవ్వాలా నీకు, నువ్వు తెచ్చుకున్నావు దాన్ని. హల్లెలూయా. నువ్వు అరువు తెచ్చుకొని బరువు అయింది అది. నువ్వు అరువు తెచ్చుకొని దాన్ని బరువు వేసుకున్నావు దాని మీద. ఆ బరువు వేసుకొని లెగవలేక ఊగిసలాడుతున్నావు. నిజానికి నా దేవుని ప్రణాళిక అది కాదు, దేవుని చిత్తం అది కాదు. ఐ థింక్ ఇర్మియా 28:11 అనుకుంటా. ఒకసారి చదువునానా? ఇర్మియా 29:11 చదువునాను. 29:11 ఒకసారి చదువు. అదే చదువునాను. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమున అందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఏంటంట? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు. బట్ ఎలాగా అంటే ఆయన మన గురించి ముందుగానే ఎరిగున్నాడు. ఎందుకని? వర్తమాన భూత భవిష్యత్తు కాలములో బలాన్ని ప్రదర్శిస్తున్న దేవాతి దేవుడికి నువ్వేం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బట్ ఏనాడైనా మనము కృతజ్ఞతలు చెల్లించామా? ప్రతి విషయములో కూడా అందరితో కలిసి ఉన్నప్పుడు, ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, సంతోషంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఫలాన్ని పొందుకున్నప్పుడు, చేజార్చుకున్నప్పుడు, ప్రతి పరిస్థితిలో కూడా ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. కానీ మనం మాత్రం ఒక్క పరిస్థితిలో కృతజ్ఞతలు చెప్పడానికి డిసైడ్ అయ్యాం. మన చేతికి ఫలం వస్తే థ్యాంక్ యూ లార్డ్, అంతేగా. కష్టం వస్తే ఆడా నువ్వు, ఇంతేనా? హల్లెలూయా. ఒక్కసారి దేవుని వైపు చూడగలిగితే నిజానికి యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. ఐ మీన్, నువ్వు దేవుని స్వరూపమై ఉన్నావు. నిజానికి ఆయన నిన్ను బట్టి ఉద్దేశించినది ఎలాంటి ఉద్దేశము? మంచి ఉద్దేశాలే. ఇందాక చదివావు కదమ్మా, సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. అది మనందరికీ తెలుసు. ఇర్మియా సందర్భంలో వాళ్ళు బబులోను చెరకి వెళుతుంటారు. నిజానికి అక్కడ ఇర్మియా ప్రయాసపడేదని తెలుసా? అరే పోండ్రా, బబులోను చెరకి వెళ్ళండిరా అంటే అందరూ అంటారు, ఈడవుడు శత్రువుల దగ్గరికి బొమ్మంటాడేంటి ఈడు. కానీ దేవుడు ఏమంటాడు? అరే పోండ్రా, బబులోను చెరకి వెళ్ళండిరా, నేను మిమ్మల్ని చెరలో కాపాడతా. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అక్కడ ఇజ్రాయేలీలు బబులోను చెరకి వెళ్ళమన్నప్పుడు దేవుణ్ణి బట్టి దూరం అయ్యారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోయారు. హల్లెలూయా. వాళ్ళ స్వకీయ దురాశల పైన ఆధారపడ్డారు. అందుకే వాళ్ళు అన్ని శ్రమలు పడాల్సి వచ్చింది.
నిజానికి కష్టమైన పరిస్థితుల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో, శ్రమలలో, క్లిష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కసారి దేవుని వైపు చూడు. నా దేవుడు నీ చేయి విడిచేవాడు కాదు. నా దేవుడు ఎన్నడూ నీ చేయి విడవలేదు. నిన్ను బట్టి ఆయన సమాధానకరమైన ఉద్దేశమే ఉంది ఆయనకి. నిజానికి ఒకానొక సందర్భంలో అబ్రహాముని అంత దూరం నడిపించిన తరువాత అక్కడ ఒక మాట ఉంటుంది, పరిశోధించగా అని. హల్లెలూయా. 12-22 సంథింగ్ ఏదో ఒక అధ్యాయం ఉంటుంది. అబ్రహాముని పరిశోధించగా అని ఉంటుంది. హల్లెలూయా. చాలా అవసరం లేదు. హల్లెలూయా. ఏంటంట? అబ్రహాముని పరిశోధించగా. ఎందుకు పరిశోధించాలి? హల్లెలూయా. సరే, మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు 10వ తరగతి పిల్లోడిని తీసుకుందాం కొద్దిసేపు. పిల్లోడేందిలే అన్న అంటారా? సరే, యవ్వనస్తుడినే తీసుకుందాం. ఇప్పుడు వాడు చదువుతున్నాడో లేదో ఎలా తెలుస్తుంది? ఎలాగా? ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది. ఎంత చదివాడో లేదో ఎలా తెలుస్తుంది? వాడికి వచ్చిన మార్కులను బట్టి తెలుస్తుంది. ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి? ఎగ్జామ్ పెడతాం వల్ల తెలిసింది. మరి నిజానికి ఆయన మార్గంలో నడుస్తున్న నీకు, ఆయన మార్గంలో నడుస్తున్న నీకు మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జామ్ వద్దా? ఎవరు మాట్లాడరు? చూచి కాపీ పాత్ర ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? కాపీ, స్లిప్పులా. హల్లెలూయా. దేవుని కృపను బట్టి మేము ఎప్పుడు పెట్టలా. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజానికి నా దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? నిన్ను సమాధానపరచాలని, నిన్ను లోకం ఎదుట రుజువుపరచాలని, అన్య జనాంగం ఎదుట నిన్ను ఘనముగా హెచ్చించాలని. నిజానికి నువ్వు ఒంటరై వేదన పడుతూ కన్నీరు మున్నీరుగా ఏమిటి నా ఈ బ్రతుకు అని వేదన పడుతున్నావే, అది నీకు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ పరిస్థితి అది కేవలము పరీక్షా కాలమే. హల్లెలూయా. సమాధానము పొందుకునే కాలములోనికి రావటానికి నువ్వు నిరీక్షణ నీకు అవసరం. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు కీర్తనలు, సామ్స్ చాప్టర్ 29 verse 11. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. చాలమ్మా. నిజానికి యెహోవా తన ప్రజలకు బలాన్ని ఇస్తాడు. దేనికి బలము అంటే, నిజానికి ఈ లోకమనుడి, యెషయా గ్రంథంలో ఉంటుంది, ఈ లోకమనుడి యుద్ధ భూమిలో నువ్వు యుద్ధ వీరుడివి. ఆమేన్, ఆమేన్. కానీ మనమేమనుకుంటాం తెలుసా? అయ్యా ప్రశాంతంగా బతికితే చాలనుకుంటాం. నా దేవుడు చెప్పేది కూడా అదే. నీకు ఏ లోటు లేకుండా చేయాలని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ బలహీనత నిన్ను తాకకుండా ఉండాలని నేను నీకు దేవదూతలను ఒక కంచెగా నిలిపాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలాన్ని అనుగ్రహించి యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి ముందు ఆశీర్వదిస్తాడా, సమాధానం ఇస్తాడా? మనకేం కావాలి? నిజం మాట్లాడు, టు బి ఫ్రాంక్, నాతో మాట్లాడా. మనకేం కావాలి? అయితే దేవుడు ముందేమి ఇస్తానంటున్నాడు? సమాధానం అంటే ఏంటి? ఆ బ్యాటిల్లో నిజానికి నువ్వు నిలబడాలి. ఆ స్ట్రగుల్లో నువ్వు నిలబడాలని నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి ఇందాక మనం అదే అనుకున్నాం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు. తెలుగులో ఏమనుంది? యెషయా 57:19లో, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులను సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిస్తున్నాడు. సమాధానం మన జీవితాల్లో మొదటిగా సమాధానం కావాలి. హల్లెలూయా. ఆ సమాధానం దొరికే ప్రదేశమే సన్నిధి. ఆమేన్, ఆమేన్. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజానికి నా దేవుడు అక్కడ ఆలోచన చేస్తుంది తెలుసా? రాబోవు కాలమందు, ఇందాక ఇర్మియాలో చదువుకున్నాం, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు.
నీకు నిరీక్షణ కలగాలని నా దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. కానీ నీకున్న బలాన్ని వదిలేస్తావు, నీకు బలహీనతను తెచ్చుకుంటావు. బలహీనత దేవుడి చిత్తమా? బలం మాత్రమే దేవుడి చిత్తం. మరి బలహీనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వాడిని ఒకటి చెప్పు, అపవాదని. నువ్వు అపవాది కంటే ప్రమాదం మనం. హల్లెలూయా. మాటకొస్తే పాపం పని బాట లేకుండా ఆయన మట్టుకు ఒకటి ఆడతాం. వాడికంటే ప్రమాదం మనం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనకు వాక్యం కూడా తెలీదు, బట్ అపవాదికి వాక్యం తెలుసు, చాలా అద్భుతంగా తెలుసు. మనం ఏ రోజన్నా బైబిల్ తీసి చదివితేగా. బాప్తిజం తీసుకున్నాం చాలు, దేవుడు చూసుకుంటాడు. పండుకొని తెల్లారి లిగితే చాలు, అంతేగా. బైబిల్ చదవము. ఎందుకో తెలుసా? ఈ వాక్యమే నీకు సమాధానకరమై ఉన్నది. ఆయనకు ఒక పేరుంది. ఏం పేరు ఆయన పేరు? సమాధానకర్త అయిన ప్రభువు ఆయన పేరు. హల్లెలూయా. ఆయన సమాధానకరుడు. ఆయన సుప్రదేవుని బిడ్డలారా, ఆ సమాధానకరుడు దగ్గరికి నువ్వు వెళ్ళవా? ఆ వాక్యము నువ్వు సమీపించవా? నీలో ఒక నెమ్మదిని కలుగు చేసుకున్నావా? నీ బ్రతుకులో ఒక నిరీక్షను పెంపొందించుకున్నావా? మా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. 10వ తరగతిలో జాయిన్ చేయగానే వాడు పాస్ అవుతాడా? వెంటనే ఇంటర్లో వేసేస్తారా? నిరీక్షణ కావాలి. పెళ్ళవగానే కూడా నిరీక్షణ కావాలి. హల్లెలూయా. ఫలం చూడాలంటే నిరీక్షణ కావాలి. అలాగే ఇది కూడా అంతే. హల్లెలూయా. సో అదేవిధంగా మన జీవితంలో దేవునికి ఏనాడైనా ఎన్నడైనా కృతజ్ఞతలు తెలియజేసామా? ప్రతి విషయంలో కూడా నా దేవుడు నీకు కృతజ్ఞతలు చెల్లించాలని ఆశపడుతున్నాడు. నిన్ను బట్టి నేను హానిని తలంచలేదు, నిన్ను బట్టి సమాధానకరమైన ఉద్దేశమే ఉన్నది నాకు. హల్లెలూయా. రా, మన ఇరువురు మీ కూర్చొని వాదించుకుందాం. కమాన్, సిట్ అండ్ టాక్. ఏమంటాడు అక్కడ? నాకు జ్ఞాపకం చేయము. ఇరువురు కూర్చొని మనం ఏడొస్తాం, మనం రాము. తూచ్, గేమ్ క్యాన్సిల్, మనం రాము. ఎప్పుడో ఒకసారి మందిరం కనపడి తర్వాత కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా. మేము ఇంట్లో వాదిస్తున్నామన్నా, ఇది మీ ఆయనతోనా? ఎవరితో వాదించేది నువ్వు? హల్లెలూయా. అమ్మా, ఇది నేను అంటలేదు, జనరల్గా చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. నా దేవుడు చెప్తున్నాడు, మన ఇరువురు మీకు కూర్చొని వాదింతుమురా. హల్లెలూయా. సుప్రదేవుని బిడ్డలారా, నిజానికి మన జీవితాల్లో ఆ అనుభవం లేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. సో నిజానికి మనం ఒక విషయం గమనించాలి. మనము కృతజ్ఞతలు చెల్లించము, కానీ మనకేం కావాలి? పెద్దగా చెప్పండి అమ్మా. ఫలము కావాలి, అదే ఆశీర్వాదం కావాలి. అవునా? కానీ నా దేవుడేమన్నాడు తెలుసా? నీ పెదవుల నుంచే ఆ ఫలాన్ని సృష్టిస్తా అంటున్నాడు. ఆమేన్, ఆమేన్. ఏదమ్మా, ఎవరికి అర్థం కాలా? హల్లెలూయా. నిజానికి ఫలము ఎక్కడి నుంచో నేను ఇస్తానంటలా, ఫలము ఎవరో నీ బంధువులు తెచ్చిస్తారంటలా. హల్లెలూయా. ఏమన్నాడు? నీ పెదవుల నుంచి క్రియేట్ చేస్తా ఫలాన్ని. నువ్వు సిద్ధమేనా అంటున్నాడు ఆయన. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు నీకు. నీ పెదవుల నుంచి క్రియేట్ చేస్తా. నిజానికి నీ స్తుతి, నీ కృతజ్ఞతలు ఎక్కడున్నాయి? హల్లెలూయా. నా దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రతి విషయమందును దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అదే నీ ఎడల నాకున్న చిత్తము. ఆమేన్, ఆమేన్. నిజానికి నువ్వు ఎవ్రీ టైం నువ్వు ఆయన కృతజ్ఞతలు చెల్లించాలనేదే దేవుని చిత్తం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, ఆ వ్యక్తిని ధ్యానించేటప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది చదివి నేను ముగించేస్తాను. హల్లెలూయా. అమ్మా, అందరు తిరగటం అయిపోయిందా? అందరు కూర్చోండి, తిరగొద్దు అటు ఇటు. వాలంటీర్స్ ఉన్నారు కదా, పిల్లల్ని కూర్చోబెట్టండి. హల్లెలూయా. అయితే అందరు నా వైపు చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇతను ఒక రాజు.
ఇతను బైబిల్ గ్రంథంలో ఒక రాజు. మనందరికీ తెలుసు ఎంతమంది రాజులు ఉన్నారు బైబిల్లో. వద్దులే, అడిగి నన్ను నేను తిట్టుకోవటం తప్ప ఉపయోగం లేదు అమ్మా. 39 మంది రాజులు ఉన్నారు మనకి, రైట్? అది మనందరికీ తెలుసు, రైట్? నిజానికి 39 మంది రాజులు ఇటు ఒక దక్షిణ ప్రాంతాన్ని, ఇటు ఉత్తర ప్రాంతాన్ని పాలించారు, రైట్? వీళ్ళు కాకుండా ఇంకొక ఇద్దరు రాజులు ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? దావీదు, సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను. ఎందుకంటే 12 గోత్రాలని ఐక్యంగా ఏలుబడి చేసిన వాళ్ళు. 10 గోత్రాలు ఒక దిక్కుకి వెళ్ళాయి, 2 గోత్రాలు ఒక దిక్కుకి వెళ్ళాయి. 10 గోత్రాలని ఇజ్రాయేలీలు అన్నారు, 2 గోత్రాలని యూదా. అమ్మయ్య, ఇదంతా క్లారిటీ ఉంది, రైట్? అయితే ఆ యూదా గోత్రికుల్లో, ఆ యూదా రాజుల్లో, ఆ దక్షిణం వైపు వెళ్ళిన వాళ్ళలో ఒక 20 మంది రాజులు ఉన్నారు. ఆ 20 మంది రాజుల్లో జ్ఞాని అయిన సొలొమోను తర్వాత ఎవరు? రెహబాము. గుడ్. రెహబాము తర్వాత అబియాము, రైట్? సో ఇది మనందరికీ తెలుసు. ఇంకా అక్కడి నుంచి ఆసా ఎంటర్ అవుతాడు సిచ్యువేషన్లోకి. మనందరికీ తెలుసు ఈ కథ. ఆసా గురించి నేను ఆల్రెడీ 3 సిరీస్ చేశాను నేను, రైట్? అయితే ఇది క్లియర్గా వినండి. ఆసా నిజానికి చాలా మంచి రాజు. ఎలాంటి రాజు? మంచి రాజు, మనలాంటి మంచి రాజు. హల్లెలూయా. ఎలాగా? మనలాంటి మంచి రాజు. నేను చెప్పను, ఎవరు చెప్పుకోరింది? పొగుడుతున్నప్పుడన్నా మనం తీసుకోవాలి దాన్ని. ఎలాగా? మనలాంటి మంచి రాజు ఆసా. అయితే ఆ రాజు అయిన ఆసా 3వ రాజు. ఓకే, యూదులకి యూదా గోత్రాలకు యూదా రాజ్యం వారికి 3వ రాజు. అయితే ఆసా నిజానికి చాలా అద్భుతంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు అంటే మనలాగే అనిపిస్తుంది అతని ఆధ్యాత్మికమైన జీవితం. మొదటి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను 41 సంవత్సరాలు పరిపాలించాడు. అమ్మా, 2 దినవృత్తాంతములు తెరిచిపెట్టినానా? 2 దినవృత్తాంతములు 14వ అధ్యాయం నుంచి తెరిచిపెట్టు, నేను చెప్తా ఉంటాను, రైట్? ఆ 14వ అధ్యాయం మొదట ఒకసారి చదువునానా. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినముల్లో దేశము 10 సంవత్సరముల నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి. చాలమ్మా. సో ఇదంతా మనకు తెలుసు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రైట్? ఆసా చాలా అద్భుతంగా బ్రతికాడు, అవునా? అబియా తర్వాత ఆసా రాజుగా ఉన్నాడు. చాలా చాలా అద్భుతంగా బ్రతికాడు. అది ఎన్నేళ్ళు చెప్పాలి? 10 సంవత్సరాలు బ్రతికాడు. నిజానికి అతను 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే చాలా అద్భుతాలు చేశాడు. ఎంతలా అంటే ఎత్తైన స్థలాలను పడగొట్టి విగ్రహారాధన దూరం చేశాడు. హల్లెలూయా. మనం కూడా రక్షించబడిన ఆరంభంలో ఒక ఉప్పెనలా ఉంటాం మనం. హల్లెలూయా. ఎలా ఉంటాం? ఒక ఉప్పెనలాగా ఉంటాం, ఒక ఉపద్రవంలాగా ఉంటాం. రక్షించబడిన కొంతకాలానికి ఉత్తదే అనుకుంటాం, అవునా? ఏమైపోద్ది? అంత ఉత్తదే, ఏమి లేదనుకుంటాం. హల్లెలూయా. నిజం. ఆశ మనం స్టడీ చేసి నాకు అదే బాగా అర్థమైంది. ఎందుకంటే మొదటిలో వారి ఆధ్యాత్మిక స్థితి బాగుంటుంది. ఎందుకు వచ్చారు అంటే ప్రవచనాలను బట్టా, వాక్యాలను బట్టా. నిజానికి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి అని ఉంది బైబిల్లో. ఏమనుంది? ఉందా లేదా? ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. అది కూడా 1 Thessaloniansలో ఉంది. అవసరం లేదు నా వైపు చూడండి సార్. కష్టపడద్దు, మీరు అంత కష్టపడద్దు. ఎందుకంటే ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడు అంటే ఎవ్రీబడి హాస్ ప్రొఫెసైజ్. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన ప్రతి ఒక్కరూ ప్రవచించగలరు. కానీ దానికంటే విలువైందంటే తెలుసా? ప్రార్థన. దానికంటే శక్తివంతమైందని తెలుసా? వాక్యం. ఈ 2 మనకు అవసరం లేదు, ప్రవచనం మాత్రం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడలేదమ్మా,
ఇది అందరూ అట్టయ్యారా? సరే, అయితే మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఆశ కూడా ఆరంభంలో బాగున్నాడు. ఎలా ఉన్నాడు తెలుసా? మామూలుగా లేడు అసలు. 10 ఏళ్ళు కుమ్మేశాడు. అసలు సినిమాలో హీరోలాగా కుమ్మేశాడు. సడన్గా ఒక జబ్బు వచ్చింది ఆశకి. చదువునానా 16వ వచనం చదువునానా, 16వ అధ్యాయంలో 12వ వచనం చదువునానా. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని. చాలమ్మా. యెహోవా యొద్ద విచారణ చేయక ఏం చేశాడంట? మనలాగే మంచి రాజు. అందరు నా వైపు చూడండి. మనలాంటి మంచి రాజు ఎలాగో తెలుసా? ఇది సామెత ఉంటుంది, వాట్స్ దాట్, చదివేస్తే సంథింగ్ ఏదో అంటాం కదా. గాట్ ఇట్. అదే ఏంటది? ఉన్నమతి కూడా పోయిందంట వాడికి. హల్లెలూయా. దేవునిలో పెరిగితే నిజానికి ఆశ్చర్యం ఏంటో తెలుసా? మనము ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలేసింది. అందరు నా వైపు, నాకు ఆకలేసింది. నేను ఎంత తినగలను? నేను ఎంత తినగలను? నా పొట్ట పట్టినంత తినగలను, అవునా? ఇంకా ఎక్కువ తింటే ఏమవుతాను నేను? ఏమో పడిపోతామేమో, అవునా? హల్లెలూయా, అవునా? కానీ వాక్యం అలా కాదు. ఎంత ఎక్కువ తింటే అంత బలవంతుడు అవుతావు. హల్లెలూయా. అంటే నిజానికి వాక్యానికి ఉన్న శక్తి అది. హల్లెలూయా. నిజానికి లోకపరమైనది వేరు, పరలోక సంబంధమైనది వేరు. లోకపరమైన ఆహారాన్ని తీసుకుంటే నువ్వు పడిపోతావేమో, కానీ పర సంబంధమైన మన్నాని నువ్వు సేవిస్తే నువ్వు బలిష్ఠుడిగా మారతావు. హల్లెలూయా. కానీ ఆ బలం మాత్రం మనకు అవసరం లేదు. సౌలు ప్రవచించబడ్డా లేదా? సౌలుకి ప్రవచనం ఇచ్చాడా లేదా? ఎవరు మాట్లాడరా? సమూయేలమ్మా ఇచ్చాడా లేదా? సౌలు నువ్వు వెళ్ళు, నీకు 3 సూచనలు వస్తాయి, ఇట్లా ఎదురొస్తారు నీకు, ఇది స్వరమండల సితారాలతో నీకు మంచి వాయిద్యాలు ఇచ్చేస్తారు అన్నాడు లేదా? జరిగినాయా లేవా? నీ గాడిద దొరికింది పో అన్నాడా లేదా? కానీ సౌలు బాగుందాడు బతుకు. ఏమైపోయింది? హల్లెలూయా. నిజమే, చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు. నిజానికి ఆరంభములో ఉన్న ఆ అభివృద్ధి, ఆరంభంలో ఉన్న ఆ యొక్క ఆధిక్యత, ఆరంభంలో ఉన్న ఆధ్యాత్మిక జీవిత విధానము నాశనం అయిపోయింది. ఆశ జీవితంలో కూడా 10 ఏళ్ళు బలంగా బ్రతికాడు. కానీ అతనికి మంచి రాజునే చెప్తారు. దేవుడు అతని పట్ల ఒక కృప చూపించాడు. హల్లెలూయా. ఆశ తన జీవిత విధానంలో ఆ తదనంతరము దేవుడంటే విసుగు కలిగిపోయింది ఆయనకి. దేవుడంటే బోర్ కొట్టేసింది. అందుకే అక్కడ ఏమనుంది? అతని పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములలో యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట. ఇప్పుడు మీకు అర్థమైంది, నేనేం చెప్పాల్సిన అవసరంలా. మనం ఎక్కడ విచారణ చేస్తున్నాం? దేవుని యొద్ద, వైద్యుల యొద్ద. వైద్యులంటే మీ ఆలోచనలకే వదిలేస్తున్నా. తిరగండి, మంచి డాక్టర్లు వెనక తిరుగుతూ ఉండండి. సో ప్రియదేవుని బిడ్డలారా, నీ బ్రతుకులో కీడొచ్చినా, మేలొచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, శ్రమ వచ్చినా, ఒక ఒడిదుడుకులు వచ్చినా, ఒక ఉప్పెన వచ్చినా నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. విచారణ చేయటం అంటే ఇంట్రాగేట్ చేయమని కాదు, దేవుడిని నిలబెట్టి. మన మాటలు అర్థమవుతున్నాయా? ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఒకడంటాడు, అయ్యో నేను దేవుడికి చాలా చేశాను. నేను దేవుడికి చేసావా? నాకేం అర్థం కాల. దాని మాటకి మీనింగ్ అర్థం కాల. అన్న నేను చాలా కష్టపడి విత్తానన్నా, చాలా చేశాను, నేనేం పొందుకోలేకపోయాను నా జీవితంలో. ఓహో, దేవుడికి కూడా చేసిన వ్యక్తి ఇతనేమో అనుకున్నా నేను. హల్లెలూయా. నిజంగా దేవుడికి సృష్టిలో ఎవడు చేయలేడని బైబిల్లో ఉంది. హల్లెలూయా.
కానీ దేవుడికి కూడా చేసిన వ్యక్తి ఇతనేనేమో అనుకున్నా నేను, అతను వచ్చి నాతో మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజానికి నువ్వు చేసిన తప్పు ఏంటంటే, చేయవలసిందంతా చేశావు, పరీక్షలోకి ప్రవేశించినప్పుడు పరీక్ష రాయకుండా పెన్ను ఆడబడేసి పరిగెత్తావు. హల్లెలూయా, అదే జరిగింది. బాగా చదివావు, మంచిగా చేసావు, క్రమాన్ని అనుసరించావు, మందిరముకు మానక వచ్చావు, దశమ భాగములు ప్రతి స్థితిలో మందిరములో ఉన్న ప్రతి అవసరతలు చేశావు. కానీ పరీక్ష రాసేటప్పుడు ఏం చేసావు తెలుసా? పెన్ను ఆడబడేసి వెళ్ళిపోయావు. హల్లెలూయా. ఆయన ఉంటుంది, ఊరు ఇది పరీక్షా కాలం రా, ఊరు ఇప్పుడు వెళ్ళిపోయేవేందిరా, నెక్స్ట్ ఏంటి ఫలం, నెక్స్ట్ ఏంటి ఆశీర్వాదం. హల్లెలూయా. మనకు అది ముందు రావాలి. ఫస్ట్ ఏమొచ్చింది? సమాధానం వస్తుంది. హల్లెలూయా. అంటే నెమ్మది. మన బ్రతుకులో ఒక నెమ్మది కోసం దేవుడు ప్రయాసపడతాడు. కానీ మనకు ముందు ఆశీర్వాదం వచ్చి తర్వాత సమాధానం రావాలి. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆశ కూడా అతని జీవితంలో ఆశీర్వాదము పొందుకునే సమయంలో తప్పిపోయాడు. సరే, అలాగా ఆశ నిద్రించడం జరిగింది. నిద్రించిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఎవరు అతను? యెహోషాపాతు. హల్లెలూయా. ఆ యెహోషాపాతు కూడా ఆరంభంలో చాలా బాగున్నాడు. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. సేమ్ ఆశలాగా ఆరంభంలో చాలా బాగున్నాడు. దేవుడు అక్కడ ఒక మాట అతని గురించి రాయించాడు. 18వ అధ్యాయంలో 1వ వచనం చదువునానా? తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత, చాలమ్మా, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగాయి. నిజానికి యెహోషాపాతు ఉన్నతంగా హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. అతని గురించి కూడా 17వ అధ్యాయం 3వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చూడండి, సేమ్ ఇవే రాయబడి ఉంటుంది. బయలుదేవతలు అవన్నీ పడగొట్టాడు, దేవతా విగ్రహములను కూల్చేశాడు, అవన్నీ రాయబడి ఉంటాయి అతని గురించి కూడా. అయితే ఐశ్వర్యమును ఘనత మొత్తం వచ్చేసిన తర్వాత మరలా ఏమైపోయాడు? ఆహాబుతో వియ్యం పొందాడంట వెంటనే. హల్లెలూయా. మళ్ళీ ఆహాబు ఎవరని అడగమాకండా, ఇజ్రాయేలు రాజు అతను. ఇతను యోధాకి రాజు అయితే ఇటు ఇజ్రాయేలు రాజు. బైబిల్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. అప్పుడు మొత్తం అంతా బాగుంది, కానీ నిజానికి మంచివాడు ఒకవేళ అదొక మాట ఉంటుంది బైబిల్లో, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. అలాగే అయిపోయింది యెహోషాపాతుది. నిజానికి అతనిలో ఒక నీతి ఉంది, అతనిలో ఒక యథార్థత ఉంది. అయ్యో, తప్పని పరిస్థితుల్లో అతన్ని వియ్యమందాల్సి వచ్చింది. ఎవరితో? ఆహాబుతో. తర్వాత కొంతకాలం తర్వాత కలవాల్సి వచ్చింది. కలిసిన తర్వాత వియ్యంకుడు కాబట్టి ఏం చెప్పాడు? నా ప్రజలు నీ ప్రజలే, నా జనం నీ జనమే అన్నాడు. అంత బాగుంది. చివరికి ఏం చేశాడు? యుద్ధానికి ప్రేరేపించాడు. ఎవరు? ఆహాబు యుద్ధానికి ప్రేరేపించేసరికి కాదనలేకపోయాడు. కాదనలేక సరే దేవుని యొద్ద విచారణ చేద్దామన్నాడు. అమ్మ అందరు నా వైపు చూడండి. దేవుని యొద్ద విచారణ చేద్దామన్నాడు. వెంటనే ఆహాబు ప్రవక్తలను పిలిపించాడు. పిలిపిస్తే ప్రవక్తలంతా కలిసి అమ్మోనీయుల మీదకి, వారి మీదకి మేము యుద్ధానికి వెళ్తామంటే వెళ్ళమన్నారు. ఎల్లు, ఖచ్చితంగా నువ్వు గెలుస్తావన్నారు. కానీ ఎక్కడో ఒక డౌట్ వస్తుంది. ఎవరికి? యెహోషాపాతుకు ఒక డౌట్ వస్తుంది. అరే, కొంచెం ఏమనుకోకుండా యెహోవా ప్రవక్తలు ఎవరినుంటే పిలవరా అన్నాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు దాకా ఏ ప్రవక్తల దగ్గర విచారణ చేశారు వాళ్ళు? బయలు ప్రవక్తల దగ్గర విచారణ చేశారు. ఉండబట్టలేక యెహోషాపాతు ఏం చేశారంటే, కొంచెం యెహోవా ప్రవక్తలు ఎవరినుంటే పిలవరా అంటే మీకాయా అని ఒక ప్రవక్త వస్తాడు. హల్లెలూయా. అయితే ఆ ప్రవక్త దగ్గర విచారణ చేసేటప్పుడు ఒక మాట అంటాడు ఆహాబు. ఏమని తెలుసా? ఇతను కరెక్ట్ కాదు, ఈ మీకాయ కరెక్ట్ కాదు. ఎందుకు కాదు? ఎప్పుడు చూడు నెగిటివ్ తప్ప పాజిటివ్ మాట్లాడాడు అన్నాడు. అమ్మ, మీరు అదంతా చదువుకోండి, మీకు కథలా చెప్తున్నా, మీకు అంతే. మీరు తర్వాత చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇది నెగిటివ్ తప్ప పాజిటివ్ మాట్లాడు అన్నాడు. అవునా, సరే మంచి, దేవుని స్తోత్రం అన్నాడు. సరే యెహోషాపాతు పిలిపించి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు ఉన్నది చెప్పాడు.
ఉన్నది చెప్పి సేమ్ లేదు మీరు గెలవరు అన్నాడు. సరే, అక్కడ వృత్తాంతం వేరే విధంగా ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి, అదంతా సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నా. అయితే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా, అక్కడ కెనయనా కుమారుడైన సిద్కియా అని ఒక మాట ఉంటుంది. సిద్కియా వచ్చి మీకాయాని కొడతాడు. ఎవరిని? ఎవరు మీకాయా? అమ్మయ్య, మీరు వింటున్నారు అయితే, రైట్, గుడ్. ప్రవక్తని కొడతాడు. ఎవరు? సిద్కియా, రైట్. సిద్కియా అక్కడ ఆహాబుకు చెందినవాడు అనమాట. ఆహాబుకు చెందినవాడు వెళ్ళి ప్రవక్తని కొడతాడు. ప్రవక్తని కొట్టడం యెహోషాపాతు నిలబడి చూస్తున్నాడు అక్కడ. యెహోషాపాతు నిలబడి చూస్తున్నాడు అక్కడ. అప్పుడు సిద్కియా ఒక మాట అంటాడు. ఐ రియల్లీ లవ్ దట్ వర్డ్. ఆ ఒక మాట చదువునానా, 18వ అధ్యాయంలో 23వ వచనం, త్వరగా. అప్పుడు కెనయానా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయెననెను. అందుకు మీకాయా, దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమున దాన్ని తెలుసుకొందు అని చెప్పాను. చాలమ్మా. ఇంకా తర్వాత సిద్కియా గురించి బైబిల్లో రాయబడి లేదు. తెలుసా మీకు ఆ విషయం? అమ్మ, రాజైన సిద్కియా వేరు, మళ్ళీ ఈ సిద్కియా వేరు, మళ్ళీ ఆ సిద్కియా ఈ సిద్కియా ఒకటి అనుకునేవాడు. రాజు అయిన సిద్కియా వేరు, ఇతను వేరు. ఈ సిద్కియా గురించి తర్వాత రాయబడి లేదు. ఏమైపోయాడు? లేడు, చచ్చిపోయాడు. హల్లెలూయా. అందుకే అక్కడ మీకాయా ఏమన్నాడు? దాగుటకు నీవు లోపలి గదిలోనికి వెళ్ళు దినమునా, అప్పుడు తెలుసుకుంటావు నేనే ప్రవక్తను. హల్లెలూయా. దాగుటకు నీవు లోపలికి వెళ్ళు దినమున అంటే 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 సమాధమ్మా, సమాధి. హల్లెలూయా. నువ్వు సమాధిలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటావు నేనెవరో. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. సరే, అది మన సందర్భం కాదు. వెంటనే యెహోషాపాతు ఒక అలర్ట్ వస్తుంది. అయ్యో, నేను తప్పు చేస్తున్నానని, అయ్యో అనవసరంగా దేవుణ్ణి విడిచేసి వచ్చేసాను నేను అనేసి ఒక అలర్ట్నెస్ వస్తుంది. అలర్ట్నెస్ రాగానే వెంటనే అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో ఆహాబు చచ్చిపోతాడు. చచ్చిపోతే యెహోషాపాతు మొరపెడతాడు. యెహోషాపాతుకి దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఓకే, నువ్వు ఆల్రెడీ ఒకప్పుడు మంచి కార్యాలు చేసావు, మీరు అదంతా చదువుకుంటే ఉంటుంది. మంచి కార్యాలు చేసావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. లేచాడు. లేచిన తర్వాత మరలా ఒక యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ యుద్ధానికి వెళ్ళే క్రమంలో నిజానికి ఆసా వచ్చేసరికి దేవుని యొద్ద విచారణ చేయకుండా వైద్యుల దగ్గర విచారణ చేశాడు. యెహోషాపాతు దేవుని యొద్ద విచారణ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువునా 20వ అధ్యాయం 12వ వచనం. క్విక్ గా. నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఏం చేశాడంట? నీవే మాకు దిక్కు దేవా అని ప్రార్థన చేశాడంట. నిజానికి మీరు తర్వాత చదువుకుంటే, మీరు దాని పై అధ్యాయాల్లో చదువుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? యెహోషాపాతుకి చాలా పెద్ద బలగం ఉంటుంది. ఎంత బలగం ఉంటుందో మీకు అక్కడ లెక్కలు రాసుంటాయి మీకు. అతని దగ్గర సైన్యాధిపతులు ఉంటారు. ఒక్కొక్క సైన్యాధిపతి దగ్గర సుమారుగా 2 లక్షల మంది శూరులు ఉంటారు. చాలా భయంకరమైన బలశాలులు ఉంటారు అతని దగ్గర. అంత యుద్ధము అంత బలవంతులు ఉన్నా కూడా ఎవరిపై ఆధారపడ్డాడు? దేవునిపై ఆధారపడ్డాడు. మరి మనం ఎవరిపైన ఆధారపడతాం చెప్పాలి? దేవునిపై ఆధారపడితే దిగులు లేదు. ఎందుకో తెలుసా? ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెప్తాం. మీకు గుర్తుంటే నేను చాలా సందర్భాలు చెప్తాను. శ్రమ వస్తే అప్పుడు చెప్పాలి దేవుడికి థ్యాంక్స్. ఆమేన్, ఆమేన్. ఎలాగా? ఏమని? శ్రమ వచ్చిందనే ఏమని? వెరీ గుడ్. ఒకసారి గేటుకి చప్పట్లు కొట్టండి అడిగి. హల్లెలూయా.
ఈ శ్రమని దాటగలవని నమ్మినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా, అక్కడ నీ బలము కాదు, దేవుని బలము నీలో ఉందని నువ్వు నమ్మినప్పుడు నా దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ఎందుకో తెలుసా, ఆయన రూపమైతే నువ్వెవరివి? ఆయన స్వరూపాన్ని. హల్లెలూయా. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఆయన బలాతిశయుడైతే ఆయన కుమారుడైన మనమేమవుతాం? మనం ఎవరు చెప్పరా? మనం కూడా బలవంతులమే. కాకపోతే నీ బలాన్ని మర్చిపోయావు. అధిగమించగలవనే స్థితిని, ఆలోచనను విడిచేశావు. హల్లెలూయా. అయితే అక్కడ మనం ఆలోచన చేస్తే అదంతా జరిగిపోతుంది. యెహోషాపాతు విషయంలో దేవుణ్ణి మొరపెడతాడు. మొరపెట్టిన తర్వాత యుద్ధ పంతులు తీర్చుని నిలబడమంటాడు. నిలబడ్డ తర్వాత యుద్ధం సర్వసాధారణంగా, అసలు వాళ్ళు ఏ యుద్ధం చేయకుండా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు శత్రువులు. ఆ చచ్చిపోయిన తర్వాత ఒక మాట చెప్తాడమ్మా. ఈ మాట చెప్పండి ఒకసారి అందరూ. 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ సందర్భము ఆల్రెడీ సిద్కియా మీకాలును కొట్టిన తర్వాత అతనిలో ఒక భయం వచ్చేసింది. అరే ఇదేంటి, యెహోవా ప్రవక్తను కొట్టాడు అని ఒక భయం వచ్చి ఆయన ప్రజలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకొనండి, 2 మీ ప్రవక్తలని నమ్ముకొనండి. అక్కడ ఇంగ్లీష్లో ఒక మాట చాలా అద్భుతంగా రాయి. బిలీవ్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్, so shall ye be established. Believe his prophets, so shall be prosper. అంటే నువ్వు ప్రాస్పరిటీని చూడాలంటే నువ్వు ప్రవక్తలని నమ్ముకో అని అక్కడ ఉంది బైబిల్లో. హల్లెలూయా. సో ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ ఫలము మనం చూడాలంటే దైవజనులను వెంబడించాలి. కానీ యెహోషాపాతు అదే చేశాడు, దైవజనులను వెంబడించాడు. దాని తర్వాత చదువునాడు 20వ అధ్యాయం 25వ వచనం. యెహోషాపాతు అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరికి రాగా, ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంతటి కంటే ఎక్కువ ఒలుచుకొని కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోదావారును యెరూషలేము వారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. హల్లెలూయా. చాలమ్మా. సో ఇప్పుడు మీకు ఆ కాంటెక్స్ట్ అంతా మీకు అర్థమైంది. యుద్ధం అయిపోయింది. వీళ్ళు ఏమైనా చేశారు? యుద్ధం ఏం చేయాల, వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత అక్కడున్న కొల్లస్సు, వాళ్ళ మీద ఉన్నంత ఆ నిధిని తీసుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. 4వ రోజు ఎక్కడికి వెళ్ళారు? బెరాకా లోయలోనికి వెళ్ళి అక్కడ వారు యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అయితే ఇది నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఏం చేశారు? పెద్దగా చెప్పాలి. ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నట్టుగా 1 తెస్సలోనికైలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాట ఇది ఒకటేనా? మా అందరు నా వైపు చూడండి. అక్కడ దేవుడు ఏమని చెప్పాడు? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటికి ఆ చోటికి బెరాకా అని పెట్టబడిందంట. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులకి బెరాకా అంటే స్తుతి, ఆశీర్వాదం, రైట్? ఇప్పుడు కృతజ్ఞతలకి ఆశీర్వాదానికి కనెక్షన్ ఏంటి? హల్లెలూయా. పెద్దగా చెప్పండి అమ్మా. అంతేనా?
సరే, అయితే ఒక పని చేద్దాం. ఇప్పుడు యెహోషాపాతు కృతజ్ఞతలు చెల్లించాడు కదా, చెల్లించాడో లేదా? ఎలా చెల్లించాడు? హల్లెలూయా. ఎలా చెల్లించాడు? పర్లేదు, ఇది పార్ట్ 2లో చెప్తా నేను ఎలా చెల్లించాడో. హల్లెలూయా. చాలామందికి కృతజ్ఞతలు చెల్లించటం అంటే స్తుతులు చెల్లించటం అనుకుంటున్నాం. అవునా? అంతేనా? సరే, స్తుతులు చెల్లించటమేగా, సింపులేగా. మరి చెల్లించు అంతేనా? సరే, చెల్లించుంటావు, మరి ఎందుకు నువ్వు బ్లెస్ అవ్వలా? హల్లెలూయా. అంతేనా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అంటే స్తుతులు చెల్లించటమా? అమ్మ, నా మాటలు అర్థమైనా? మరి ఏం చేయాలి? సరే, ఇది పెద్ద సబ్జెక్టు, నేను పార్ట్ 2లో మీకు దీని గురించి తెలియజేస్తాను, రైట్? ఎందుకంటే యెహోషాపాతు ఆశీర్వాదము పొందుకొని అక్కడ ఆ లోయకే ఆశీర్వాదం అనే పేరు పెట్టబడింది అంటే యెహోషాపాతు ఎలా కృతజ్ఞతలు తెలియజేశాడో మనం తెలుసుకుందాం. నిజానికి మన జీవితాలలో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే మన బ్రతుకులో సమాధానం కావాలి కాబట్టి. హల్లెలూయా. మన బ్రతుకులో ఆశీర్వాదము కావాలి కాబట్టి. సో ప్రియ దేవుని బిడ్డలారా, నిజానికి ఆ గివ్ థ్యాంక్స్ను చెల్లించాలి అంటే ఆ గివ్ థ్యాంక్స్ ఎవరు కాదు, నువ్వే. ముందు నువ్వు కదలాలి. హల్లెలూయా. ఆ కృతజ్ఞతా బుద్ధి నీలో పుట్టాలి. నీ పెదవుల ఫలాన్ని నువ్వు చూడాలి అంటే ఆ కృతజ్ఞతా బుద్ధి నీలో పుట్టాలి. అప్పుడు నువ్వు పెదవుల ఫలాన్ని చూస్తావు. అయితే పెదవుల ఫలాన్ని చూడటం అంటే స్తుతించటమేనా? మరి స్తుతించటం సింపులే కదా, మరి స్తుతించు. అది కూడా చేయలేకపోతున్నామా? మరి ఎందుకు నువ్వు బ్లెస్ అవ్వలేదు? మరి యెహోషాపాతు ఎందుకు బ్లెస్ అయ్యాడు అక్కడ? హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు ఏ రీతిగా చెల్లించి ఉంటాడు, ఏ రీతిగా చెల్లించి ఉంటే నేటికి ఆ చోటికి బెరాకా లోయ అని పెట్టబడింది. హల్లెలూయా. అది మనం తెలుసుకుంటే మన ప్రతి ఇల్లు బెరాకా లోయగా మార్చబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఎందుకు తెలుసా? ఆశీర్వాదమునకు కారకులగుటకు మనము పిలవబడితిమి. ఆశీర్వాదం అంటే మన పేరు చెప్పాలి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు కృతజ్ఞతలు చెల్లించిన విధానానికి ఆ లోయకి నేటికి బెరాకా అని పేరు పడిపోయింది. అతను ఏ రీతిగా కృతజ్ఞతలు చెల్లించాడనేది పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన దాన్ని బట్టి నేను పార్ట్ 2లో మీకు తెలియజేస్తాను, రైట్? గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి క్లుప్త విన్న మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.